హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడికి ఉడకబెట్టిన చికెను, అల్లం పేస్టు, ఆయిల్, గరం మసాలా, సాల్ట్, కారం, నిమ్మరసం కావలసిన పదార్థాలు. చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాను. కేజీ చికెన్ అన్నమాట. ఆ గ్లాసున్నర ఆయిల్ వేసుకున్నాను. గ్లాసున్నర ఆయిల్ వేసేసి కొంచెం వేడైన తర్వాత చికెన్ వేసాను. బాయిల్ చేసుకుని చికెన్ అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని నీట్గా మన పకోడీలాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు దాకా వేగనియ్యాలి. అది పచ్చి చికెన్ కూడా వేసి కొంతమంది పెడతారు, కానీ నేను అలా పెట్టను. పచ్చి చికెన్ వేస్తే నూనె అంతా చింది టపటపమని పేలుతుందండి, పక్కన సైడ్ అంతా పడుతుంది, మన మీద కూడా పడవచ్చు. అందుకని నేనేం చేస్తానంటే కొంచెం బాయిల్ చేస్తాను. చికెన్ని సాల్ట్ వేసి, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి బాయిల్ చేస్తాను. ఆ నీరంతా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు గోల్డ్ కలర్గా వచ్చింది, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డ్ కలర్గా వచ్చిన చికెన్ తీసి ఇంకా కొంచెం గట్టిగా కావాలి పళ్ళుండి తినేవాళ్ళు అంటే పర్లేదు, ఇంకా కొంచెం కొంచెం కలర్ రానిచ్చుకోండి. నేనైతే మా మనవరాలు తింటుందని చెప్పి కొంచెం కలర్ తక్కువగానే తీసాను, పర్లేదు. ఇంకా గట్టిగా ఉంటే కనుక బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దానికి తగింది అద్దపావు అంతా అల్లం పేస్ట్ చేశాను. అల్లము ఎల్లిపాయ కలిపి అద్దపావు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, కొంచెం పసుపు వేసి అది ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఇది వేసుకోవాలి. వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కూడా వేగనియ్యాలి. గోల్డ్ కలర్ వచ్చేంతవరకు, అంటే ఇప్పుడు వేసినప్పుడు మనకి ఉండలుగా కనిపిస్తుంది చూడండి. వేసినప్పుడు అట్లా ఉండలుగా వస్తుంది. అది బాగా విడిపోయి లైట్ గోల్డ్ కలర్ వస్తుంది. అప్పటి వరకు వేగనియ్యాలి. లైటు కొంచెం పసుపు నేను వేయటానా అంత మనకి డిఫరెంట్ కనిపించదు, కానీ ఆ నీరంతా ఉడికిపోయింది మనకు తెలుస్తుంది. నీరు లేకపోతే ఆ ఉండలు కరిగిపోతాయి, నీరుగా లేకపోతే ఫ్రీగా విడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అది చూడండి, ఇప్పుడు ఇందాక ఉండలు లేవు. ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ రావాలి. కొద్దిగా కలర్ మారింది చూడండి, చేంజ్ అయింది. లైట్గా వచ్చింది గోల్డ్ కలరు, చాలు. కానీ గంట పెట్టి తిప్పుతూనే ఉండాలి. అడుగంటిద్దేమో మళ్ళీ భయం. అడుగంటింది అనుకో నల్లగా పెంకులు అట్లా అడుగంటి వస్తుంది అనమాట, పెంకులుగా. అందుకని అట్లా కలబెడుతూ ఉండాలి. కొంచెం మనం స్టవ్ దగ్గర ఉండి పొయ్యి ఆపేసుకుని దాన్ని ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ దానిలో పోసేసేయాలి. పోసి కలపెట్టుకుంటే పెట్టేసి ముందు సాల్ట్ 2 స్పూన్లు ముందు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసైనా వేసుకోవచ్చు. అది పెద్ద స్పూన్ అన్నమాట, అది అందుకనే 2 స్పూన్లు వేసాను. తర్వాత కారం అట్టగే 2.5 స్పూన్లు అయింది. ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి తగ్గించాను. ఇది 2.5 స్పూన్లు కారం, ఊరు కారం అది.
అందుకని కారం కూడా బాగానే ఉంటుంది. గరం మసాలా 2 స్పూన్లు వేసి బాగా కలబెట్టి ఆడబెట్టుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది ఇప్పుడే కాబట్టి తీసింది, ఆయిల్ అది కాలుతుంది. అంత కలబెట్టేసి కొంచెంసేపు అక్కడ పెట్టేసుకుని చల్లారాలి. కొంచెం లైట్గా చల్లారితే అంత వేడి లేకుండా మరీ చల్లగా కాకుండా కూడా కొంచెం వేడి ఉండాలి. పెట్టేసి ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం లైట్గా వేడి ఉంది. ఆ నిమ్మరసం మనం పిండుకొని పెట్టుకున్న 4 కాయలు 5 కాయలు నేను నిమ్మరసం పిండాను. కాకపోతే ఇంకొకటి మీకు కావాలంటే పిండుకోవచ్చు, ఏం కాదు. మీకు కారాన్ని బట్టి గరం మసాలా ఘాటును బట్టి మీరు పిండుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. అది కారము గరం మసాలా దాంట్లో నిమ్మరసం కూడా 1 స్పూన్ అంత, ఇంకా 2 కాయలు పిండుకోవచ్చు. మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇందాకుండా అట్లా లేదు. లైట్గా ఆయిల్గా నీళ్ళుగా ఉన్న పికిల్ ఇప్పుడు గ్రేవీ లాగా వచ్చేసింది చూడండి. అంతా చక్కగా దగ్గరకు అయిపోయింది. చికెన్ పచ్చడి రెడీ.